సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్ 33వ వార్డు మధురానగర్, దుర్గ భవానీ కాలనీ, బృందావన్ కాలనీ కలుపుకుపోయే రహదారిని మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు తొలగించారని కాలనీవాసులు వాపోయారు. ఈ సమస్యపై మాజీ కౌన్సిలర్ నవాత్ నాగరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి డ్రైనేజ్ తొలగించడం వలన బ్యాక్వాటర్తో కాలనీవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా బోర్లలో మురుగునీరు వస్తున్నాయని కలెక్టర్కు వివరించగా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్, విశ్వతేజ్, శ్రావణ్, విఠల్ గౌడ్, రమణారెడ్డి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో గల 33వ వార్డులోని మధురానగర్ మరియు దుర్గాభవానీ నగర్కు మరి అక్కడి నుంచి వెళ్ళే బృందావన్ కాలనీ కానీ మన ఓడిఎఫ్ వెంచర్ కానీ వెళ్ళే రహదారిని ఏదైతే వారం రోజుల కిందట తపాలా కార్యాలయం చెందినటువంటి ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ తొలగించడం జరిగింది. 2020 సంవత్సరంలో గౌరవ కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీవాసుల కోరిక మేరకు అప్పటి ఎమ్మెల్యే గారు జయప్రకాష్ రెడ్డి గారు మరియు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు కాలనీవాసులు అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి రోడ్డును విజిట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ నెలకొన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకొని రాగా 2020 ఫిబ్రవరి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత 15 లక్షల రూపాయలతో మనం మున్సిపల్ ఆఫీస్లో శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 20 లక్షల రూపాయలతో అపార్ట్మెంట్ ఓడిఎఫ్ అపార్ట్మెంట్ నుంచి ఇప్పుడున్నటువంటి మార్కెట్లో నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత అప్రోచ్ రోడ్డు కూడా 20 ఫీట్ల రోడ్డుగా అప్పటి కలెక్టర్ హనుమంతరావు గారు దానికి వల్లి పెట్టడం జరిగింది. దాంతోపాటు కాలనీవాసులు అందరూ కలిసి మట్టి రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 2020 సంవత్సరంలో ఈ జనవరి మంత్లో తపాలా కార్యాలయం వారు వచ్చి దాన్ని మొత్తం డిస్టర్బ్ చేయడం జరిగింది. అదే విషయాన్ని మేము టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగింది. మా నాయకుడు జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి అక్కడ దాదాపు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. మరియు ఆ కాలనీకి లింక్ ఉన్నటువంటి గీతానగర్, సాయి కాలనీ, మల్కాపూర్ రోడ్ వరకు అప్రోచ్ ఉంది ఆ రోడ్డు. మరియు ఇప్పుడు దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ వాటర్ వచ్చేసి బోర్లు ఖరాబ్ అవుతున్నాయి. దాదాపు మొత్తం స్మెల్ వస్తుంది ఇంట్లో బోర్ వేయంగానే. కాబట్టి తక్షణమే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చంద్రశేఖర్ సార్ గారిని చాలా పలుమారు కలవడం జరిగింది. ఈరోజు వాళ్ళు టైం ఇచ్చారు. వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. తపాలా ఆఫీస్ కార్యాలయము, సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ హ్యాబిట్స్ వారితో కూడా చర్చించి తగు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. కాలనీవాసుల తరఫు నుంచి మేమందరం ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దుర్గాభవానీ కాలనీ మరియు మధురానగర్ కాలనీ, ఓడిఎఫ్ కాలనీ వాసులందరం ఇక్కడికి చేరుకొని మా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి మరి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పక్షాన నేను మాట్లాడుతున్నా. ఇది సార్ 2012లో ఓడిఎఫ్ వెంచర్ అనేది చేయడం జరిగింది. 2020లో దాదాపు 89వ సంవత్సరంలో అయింది. మేము అక్కడ 2012 నుంచి 10 నుంచి ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు స్టార్టింగ్లో ఇల్లు లేకుండా కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 1000 దాకా ఇండ్లు అయినాయి. అక్కడ ఈ లింక్ రోడ్డు బైపాస్ నుంచి మొదలుకొని మన గీతానగర్ రోడ్డు మల్కాపూర్ రోడ్డుకు టచ్ అవుతుంది. ఇది పెద్ద రోడే. ఇది డైలీ ఏంటంటే జనాలు బాగానే తిరుగుతూ ఉన్నారు ఆ రోడ్తోని. మాకు ప్రాబ్లం అవుతుంది ఏంటంటే పైన మేము చెప్పాము అప్పటికే ఈ డ్రైనేజ్ చేయడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తే మన హనుమంతరావు సిండే సార్ గారు ఆ రోజు పెద్ద డ్రైనేజ్ అండర్లైన్ డ్రైనేజ్ చేస్తా అని చెప్పేసి పైన అపార్ట్మెంట్ ఉన్నాయి పై భాగంలో అక్కడ నుంచి డ్రైనేజ్ ఏర్పాటు చేయడం, పై వాటర్ కూడా మా గల్లీలో వస్తుంది. మా గల్లీలో వాటర్ రావడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. మన డ్రైనేజ్ అంత ప్రాబ్లం అయ్యి బోర్లో వాటరు కంపుగా మురుగుగా వస్తున్నాయి. కాబట్టి దాన్ని మేము కౌన్సిలర్ ద్వారా
మన వినియోగించుకొని మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఒకసారి మా గల్లీకి వస్తామని చెప్పి టైం తీసుకొని మన కోవిడ్లో రావడం జరిగింది. కోవిడ్లో రావడం జరగడం వల్ల